హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గోపి. యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను లాస్ట్ ఒక 20 days బ్యాకే అప్లోడ్ చేశాను, ఓన్లీ షిరిడి పార్ట్ వరకు. కాకపోతే ఏదో కాపీరైట్ ఇష్యూ అని చెప్పి బ్లాక్ అయింది. సో నేను మళ్ళీ ఇంకా హెరిటేజ్ విలేజ్ వీడియో కూడా యాడ్ చేసి ఇంకా కంప్లీట్ షిరిడి బ్లాగ్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా, శని సింగనాపూర్ కాకుండా. ఇంక ఇందులో వచ్చేసరికి అయితే మనకి హైదరాబాద్ నుండి మేము షిరిడి ఫస్ట్ ఆరెంజ్ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా వాడైతే ఒక 2 hours 3 hours జర్నీ ముందైతే బస్ క్యాన్సిల్ అయిందని చెప్పి కాల్ చేశారు. ఇంకా మీకు వేరే బస్ సజెస్ట్ చేస్తాం, కానీ వేరే బస్సులో లాస్ట్ సీట్స్ వస్తాయి, వెనక అప్పర్ వస్తాయి, అది కూడా స్లీపర్ అని చెప్పాడు. సో ఇంకా ఒక చిన్న ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత ఫైనల్ అయితే వాళ్ళు మనీ రిఫండ్ చేస్తాం, కానీ ఫ్రంట్ సీట్స్ అయితే కష్టం అన్నారు. ఇంకా మేమైతే మనీ రిఫండ్ తీసుకొని అప్పటికప్పుడు ఈ క్లాసిక్ బస్ అయితే బుక్ చేసాము. ఇదైతే 2000 పడిందండి ఒక టికెట్ వచ్చేసరికి స్లీపర్. ఇది కూడా వాడు ఏసీ బస్సు, కాకపోతే మనకి త్రూ అవుట్ ద జర్నీ ఏసీ అయితే అంత మంచిగా లేదు, సెకండ్ హ్యాండ్ బస్ అనుకుంటా. ఇంకా దానివల్ల అయితే చాలా కంజెస్టెడ్గా ఇబ్బంది అయితే పడ్డాము. ఫైనల్లీ ఈ క్లాసిక్ బస్ అయితే అసలు ప్రిఫరబుల్ కాదు. ఇది నార్త్ బస్ అనుకుంటా, నార్త్ సైడ్ వాళ్ళది. ఇంకైతే జర్నీ వెళ్ళేటప్పుడు అయితే అంత మంచిగా అనిపించలేదు ఈ బస్సు వల్ల. అలాగే షోలాపూర్ నుంచి రోడ్లు కూడా అంత మంచిగా అయితే లేవు, ఈ సెకండ్ హ్యాండ్ బస్సు వల్ల చాలా ఇబ్బంది అయితే అనిపించింది. ఇంకా ఫైనల్గా ఇప్పుడు చూస్తున్నారు కదా, మనమైతే షిరిడి రీచ్ అయిపోయాం. ఇంకా హైదరాబాద్లో అయితే ఈవినింగ్ 8కి అలాగ ఎక్కితే మనం షిరిడి 10కి రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ 13 to 14 hours పట్టింది బస్ జర్నీ. ఇంకా ఫైనల్గా షిరిడి వెళ్ళిపోయిన తర్వాత మేము ఆల్రెడీ ఒక 2 days ముందే షిరిడి నియర్ బై ఒక ప్యాలెస్ అయితే బుక్ చేసుకున్నాం. సో హోటల్ లాంటిది, సాయి విరాజ్ ప్యాలెస్ అని చెప్పి, అది కూడా నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదంతా షిరిడి ఊరండి. ఇంకా ఈ ప్లేస్లోనే నేను ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడో డౌన్లోడ్ చేసి అప్లోడ్ పెట్టాను. సో దానివల్ల కాపీరైట్ ఇష్యూ అయితే వచ్చింది నాకు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఇంకా మనకి షిరిడి టెంపుల్ అండి, సాయిబాబా టెంపుల్. ఇంకా ఈ టెంపుల్ నుండి 1 kilometer దగ్గరలో ఆ హోటల్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ దిగిన వెంటనే మనకి బస్సు అయితే ఈ ఊరు ఇక్కడ దాకా ఆపుతారు. సో టెంపుల్కి కొంచెం నియర్ దాకా ఆపుతారు. ఇంకా అక్కడ నుండి మేము ఆటో తీసుకొని ఈ హోటల్ దగ్గరికి వచ్చాం. జస్ట్ 1 kilometer డిస్టెన్సే. ఇంక ఈ సాయి విరాజ్ ప్యాలెస్లో వచ్చేసరికి వాళ్ళు ఏసీ నాన్ ఏసీ రెండు ఉన్నాయి. ఇది వచ్చేసరికి తెలుగు వాళ్ళ హోటల్ అండి. మనకైతే ఇక్కడ నాన్ ఏసీ వచ్చేసరికి 1000 rupees చెప్పారు 1 dayకి. ఇంకా ఏసీ ఏమో 1500. సో లోపలైతే మంచి డబుల్ కాట్ బెడ్, ఏసీ, హాట్ వాటర్ అయితే మంచిగానే అనిపించింది హోటల్. సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి ఏమైనా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లంచ్ వీళ్ళు తెప్పిమంటే బయట నుండి తీసుకొస్తారు, సర్వ్ చేస్తారు. కాకపోతే వాటికి ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి వస్తుంది. సో రూమ్ వైజ్గా ఇదంతా బాగుంది. ఇంకా మేము ఫ్రెష్ అయ్యి 11 ఆ టైంలో, అరౌండ్ 11కి అయితే మేము ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము దర్శనానికి. ఇప్పుడు చూస్తుందైతే మనం షిరిడి బస్ స్టాండ్ అండి ఇది. ఇంకా ఇక్కడ నుండి పక్కనే ఉంటుంది ఆల్మోస్ట్ సాయిబాబా టెంపుల్ కూడా, జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్. సో మనకి షిరిడి సాయిబాబా టెంపుల్ దర్శన్ టికెట్స్ కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. 200 ఉంటుంది ఈచ్ టికెట్ వచ్చేసరికి. ఇంకా మేమైతే ఇంకా సర్లే ఒకవేళ చూస్తూ ఉన్నాము, టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాక చూద్దాంలని ఇంకా టెంపుల్కి వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకున్నాం డైరెక్ట్. సో ఒక ఆధార్ కార్డు మీద అయితే 9 tickets దాకా ఇస్తారంట, 200. సో మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి ఆ రోజైతే ఫుల్ క్రౌడ్ అయితే రష్గానే ఉంది చాలా టెంపుల్. సో అందుకని ఇంకా అప్పటికప్పుడు వచ్చి దర్శనం కాకుండా ఇంకా టికెట్ అయితే తీసుకున్నాము. ఇంకా మాకు దర్శనం అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 hours పట్టింది. ఇంకా మనకేంటంటే సాయిబాబా టెంపుల్లో కూడా తిరుపతిలో లాగే కంపార్ట్మెంట్స్ వైజ్ ఉంటుంది. సో ఒక కంపార్ట్మెంట్ తర్వాత అలా వదులుతూ ఉన్నారు, జనాభా క్రౌడ్ ఎక్కువ ఉన్న టైంలో అలా చేస్తారనుకుంటా. ఇంకా మనకి దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళే భోజనం టికెట్ అయితే ఇస్తారు, ఉచిత అన్నదానం టికెట్. ఇంకా మేమైతే ఆ రోజు శని సింగనాపూర్ ప్లాన్ ఉండడం వల్ల ఇంకా లేట్ అవుతుంది, అప్పుడే ఇంకా కొంచెం క్లౌడీగా ఉంది వెదర్ కూడా అన్న ఉద్దేశంలో ఇంకా మేమైతే ఇంకా అన్నప్రసాదానికి వెళ్ళలేకపోయాం. ఇంకా దర్శనం అయిపోయాక 70 kilometers దగ్గరలో శని సింగనాపూర్ టెంపుల్ అయితే ఉంటుందండి, శనేశ్వర్ది. సో ఇంకా అక్కడ కూడా మేము వెళ్ళాం. ఆ వీడియో అయితే నేను ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి. ఓన్లీ శని సింగనాపూర్ వరకు అయితే అప్లోడ్ చేశాను. ఇంకా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆ నైట్ అయితే 10 అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మేము రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే అయితే నియర్ బై ఏముందో, అసలు వేరే లాంగ్ డిస్టెన్స్ ప్లాన్ అనుకున్నాం, కానీ ఇంకా బస్సు అప్పటికప్పుడు మళ్ళీ రిటర్న్ కూడా చేసుకోవాల్సి వచ్చింది. సో ఆ బస్ టైమింగ్స్ అన్నీ చూసుకొని ఇంకా నియర్ బై వెళ్దాంలోనే ఫిక్స్ అయ్యాం. ఇంకా సాయి హెరిటేజ్ విలేజ్ అని చెప్పి అయితే దగ్గరలో ఉంది, అది కూడా 2 kilometers డిస్టెన్స్ మనకి టెంపుల్ నుంచి. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోదామన్న ఉద్దేశంలో వచ్చాము. ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఇది సాయి హెరిటేజ్ విలేజ్. ఈ హెరిటేజ్ విలేజ్ గొప్పతనం ఏంటంటే మనకి ఒక గ్రామంలో సాయిబాబా వచ్చిన టైంలో మనకి ఎలా ఉండేది గ్రామం అంతా, సో ఆయన చేసినవి ఏమేమి ఉన్నాయి అనేవి ఒక బొమ్మల రూపంలో అయితే మనకి ఇక్కడ డిస్ప్లే పెట్టారు. సో ఇక్కడైతే కంప్లీట్గా క్యాషే అండి. సో ఫోన్పే కానీ జీపే ఇలాంటివి ఏమి అలా ఉండదు. సో టికెట్స్ నుంచి లోపల మొత్తం కూడా క్యాషే తీసుకుంటారు వీళ్ళు. సో మనమైతే ఇది 150 rupees వర్తిట్టా కాదా, ఎందుకులా వెళ్దాం అని
అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు వెళ్తే గనక మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు. చాలా మంచిగా అనిపించింది మాకు కూడా. ఇంకా లోపలైతే మనకి ఇలా చూస్తున్నారు కదా! ఫోటోషూట్‌కి ఇలాంటివన్నీ వాళ్ళే ఇస్తారు కాస్ట్యూమ్స్. ఇదొకటి ప్లస్ కిడ్స్‌కి ప్లే ఏరియా, అలాగే మనకి సాయిబాబా స్టాచ్యూస్ ఇవన్నీ ఉంటాయి. ప్లస్ అలాగే మ్యాజిక్ షో కూడా ఒకటుంటుంది. ఇంకా ఫుడ్డు అలాగే ట్రైన్ ప్లస్ అలాగే రోప్‌వే ఇది కూడా ఒకటుంటుంది. ఒకవేళ షిరిడీకి వెళ్తే గనక నియర్ బైలో ఈ హెరిటేజ్ విలేజ్ అయితే ఉంటుంది. సో, ఇదైతే ట్రై చేయండి. ఇక్కడైతే మనకి మొత్తం ఫోన్‌పే అయితే అలో ఉండదు. సో, క్యాష్‌తో అయితే వెళ్ళండి. సో, ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి. అలాగే ట్రైన్‌వి ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తది ఫీల్. లోపల మ్యాజిక్ షో అని చెప్పా కదా! సో, అది రిపీటెడ్‌గా వేస్తూనే ఉంటారు. ఒక ఇద్దరు పర్సన్స్ ఉంటారు. సో, ఆల్టర్‌నేట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ స్టాచ్యూస్ ఇది సెటప్ అంతా చాలా బాగా ఉంది. ఇవి మనకైతే టచ్ చేయడానికి అలో ఉండదు గానీ, జస్ట్ విజిటింగ్ పర్పస్ అన్నట్లు. సో, వీళ్ళైతే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీటన్నిటిని. ఇంకా రోప్‌వే వచ్చేసరికి మనకైతే రూ. 50 అండి పర్ హెడ్. అలాగే మనకు లోపల హార్స్, క్యామెల్ ఇవి కూడా ఉంటాయి. ఇంకా తినడానికి స్నాక్స్‌వి, వాటర్ బాటిల్స్ ఇవి కూడా లోపలైతే ఉంది. అవైలబుల్ ఉంటాయి. సో, వాళ్ళు కూడా అయితే క్యాషే తీసుకుంటారు. ఇంకా మీరైతే సాయిబాబా ఓల్డ్ మూవీ చూసుంటే గనక అక్కడ మనకెలా అనిపిస్తదో ఆ ఫీలే అనిపిస్తది. మనకైతే షిరిడీలో చాలామంది తెలుగు స్టేట్స్ నుండి అయితే ఎక్కువ మంది వస్తారండి సాయిబాబా కోసం. సో, నేను చూసిన వాళ్ళలో చాలామంది హైదరాబాద్, విజయవాడ చాలామంది అయితే ఉన్నారు షిరిడీ టెంపుల్ దగ్గర. సో, మేము వెళ్ళినప్పుడైతే ఎండ లేదు కాబట్టి మాకైతే మంచిగా మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయడానికి అయింది. సో, బాగా అనిపించింది. యాహ్! అదండి ఈ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.